డీటెయిల్స్ చూస్తే ఏపీ మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా ఆయన పాస్పోర్ట్ ను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 20న కొల్లు రవీంద్ర విదేశాలకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన పాస్పోర్ట్ ను పునరుద్ధరించాలని పాస్పోర్ట్ అధికారులను గతంలో రవీంద్ర కోరారు. అయితే రవీంద్రపై క్రిమినల్ కేసులు ఉండడంతో ఆయన పాస్పోర్ట్ ను పునరుద్ధరించేందుకు అధికారులు నిరాకరించారు. ఈ క్రమంలో రవీంద్ర నిన్న హైకోర్టును ఆశ్రయించారు. రవీంద్ర పిటిషన్ను హైకోర్టు విచారించింది. క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా పాస్పోర్ట్ను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24 నుంచి 26 వరకు అమెరికాలో జరగనున్న మైన్ ఎక్స్పో కార్యక్రమంలో కొల్లు రవీంద్ర పాల్గొనాల్సి ఉంది. అయితే దీంతో పాస్పోర్టు పునరుద్ధరణ కోసం హైకోర్టును రవీంద్ర ఆశ్రయించారు. కొల్లు రవీంద్ర తరపున న్యాయవాది ఎంపీ రమణ కుమారి వాదనలు వినిపించారు. క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయనే కారణంగా పాస్పోర్ట్ ను తిరస్కరించొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టులు పలు సందర్భాల్లో తీర్పులిచ్చాయని ఆమె వాదనలు వినిపించారు. దీనికి సంబంధించిన వివరాలను సమర్పించాలని కేంద్ర హోంశాఖ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం పాస్పోర్ట్ అధికారిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇవాళ పిటిషన్ను విచారించిన హైకోర్టు పాస్పోర్ట్ ను పునరుద్ధరించాలని ఆదేశించింది. రైట్గా ఇదే అంశానికి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి. సంజన, హైకోర్టులో కొల్లు రవీంద్రకి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంబంధించి ఆయన పైన ఉన్న క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా ఈ నెల విదేశాలకు వెళ్ళనున్న మంత్రి కొల్లు రవీంద్రకి సంబంధించి ఆయన పాస్పోర్ట్ ను పునరుద్ధరించాలంటూ కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఈ నెల 20న కొల్లు రవీంద్ర విదేశాలకి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తన పాస్పోర్ట్ పునరుద్ధరించాలంటూ కూడా పాస్పోర్ట్ అధికారులను గతంలో రవీంద్ర కోరడం జరిగింది. అయితే రవీంద్రపై క్రిమినల్ కేసులు ఉండటంతో ఆయన పాస్పోర్ట్ ను పునరుద్ధరించేందుకు అధికారులు నిరాకరించిన నేపథ్యంలో ఇటు మంత్రి కొల్లు రవీంద్ర హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. రవీంద్ర పిటిషన్ ని హైకోర్టు విచారించిన నేపథ్యంలో ఈ రోజు అటు హైకోర్టు నుంచి తీర్పు వెలువడిన పరిస్థితుంది. క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా పాస్పోర్ట్ ని పునరుద్ధరించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24 నుంచి 26 వరకు అమెరికాలో జరగనున్న మైన్స్ ఎక్స్పో కార్యక్రమంలో కొల్లు రవీంద్ర పాల్గొనాల్సి ఉంది. దీంతో పాస్పోర్ట్ పునరుద్ధరణ కోసం హైకోర్టుని కొల్లు రవీంద్ర ఆశ్రయించడం జరిగింది. కొల్లు రవీంద్ర తరపున న్యాయవాది ఎంవి రమణ కుమారి అయితే వాదనలు వినిపించింది. క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో కొల్లు రవీంద్ర పైన అప్పటి ఆబ్కారీ శాఖ మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో 2014-19 మధ్య ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పటి అనంతరం కూడా 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొల్లు రవీంద్రకు సంబంధించి మద్యం పాలసీలో కొన్ని అక్రమాలు జరిగాయంటూ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా తన పైన మర్డర్ కేసుకు సంబంధించి కూడా మచిలీపట్నంలో మర్డర్ కేసుకు సంబంధించి కూడా కొల్లు రవీంద్ర పైన కేసులు నమోదు చేయడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో. ఈ నేపథ్యంలోనే ఆ క్రిమినల్ కేసులకు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయనే కారణంతో ప్రస్తుతం పాస్పోర్ట్ ని తిరస్కరించొద్దంటూ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా పలు సందర్భాల్లో తీర్పులు ఇచ్చాయంటూ కూడా ఆమె వాదనలు అయితే కోర్టుకు సంబంధించి వినిపించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వివరాలు కూడా పూర్తి స్థాయిలో సమర్పించిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి పాస్పోర్ట్ అధికారికి హైకోర్టు ఆదేశించడం జరిగింది. తదుపరి విచారణకు సంబంధించి ఈ రోజు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ రోజు పిటిషన్ ను విచారించిన అనంతరం కూడా దీనికి సంబంధించి కొల్లు రవీంద్రకి సంబంధించిన పాస్పోర్ట్ ని పునరుద్ధరించాలంటూ కూడా తీర్పు ఇచ్చిన అధికారులను కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.